స్నేహితులారా, మనమందరం హిందూ మతం అని అంటాం. కానీ ఒక్క ప్రశ్న, హిందూ మతం అసలు పేరేంటో మీకు తెలుసా? అది సనాతన ధర్మం. మరి ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి? మతమా లేక జీవన విధానమా? ఈరోజు మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. సనాతన ధర్మం అర్థం: సనాతనం అంటే శాశ్వతం, ఎప్పటికీ మారనిది అని అర్థం. ధర్మం అంటే నియమం, కర్తవ్యం, జీవన మార్గం. అంటే సనాతన ధర్మం అంటే ఎప్పటికీ మారని జీవన సత్యం. ఇది ఒక మతం కాదు, ఇది మనం ఎలా జీవించాలి అనే ఒక మార్గదర్శకం. పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు మన ఆలోచనలు, మన పనులు, మన జీవితం ఇవన్నీ ఎలా ఉండాలో చెప్పేది సనాతన ధర్మం. ఇది మతం కాదు. ఎందుకు? ఇతర మతాల్లో సనాతన ధర్మానికి ఒకే ఒక స్థాపకుడు లేడు, ఒకే ఒక పుస్తకం లేదు, ఒకే ఒక నియమం కూడా లేదు. ఇది వేల సంవత్సరాలుగా వచ్చిన జ్ఞానం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ కలిపి సనాతన ధర్మం అనే ఒక పెద్ద సముద్రం. అందుకే ఇది రిలీజియన్ కాదు, వే ఆఫ్ లైఫ్. ఇందులో ముఖ్యమైన సూత్రాలు. సనాతన ధర్మం కొన్ని ముఖ్యమైన సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ధర్మం: ప్రతి మనిషికి తన కర్తవ్యం ఉంటుంది. తండ్రిగా, తల్లిగా, స్నేహితుడిగా మన పాత్రకి తగ్గట్టు నడుచుకోవడం ధర్మం. కర్మ: ఏ పని చేస్తే ఆ ఫలితం వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇది సనాతన ధర్మం యొక్క ప్రధాన సూత్రం. పునర్జన్మ: మన ఆత్మ శాశ్వతం. శరీరం మారుతుంది కానీ ఆత్మ మారదు. కర్మల ఆధారంగా మనం మళ్ళీ జన్మిస్తాం. మోక్షం: జనన మరణ చక్రం నుంచి బయటపడడం మోక్షం. ఇది మన జీవితం యొక్క అంతిమ లక్ష్యం. దేవుళ్ళ భావన: సనాతన ధర్మంలో ఎందుకు చాలా దేవుళ్ళు ఉన్నారు? అసలు దేవుడు ఒక్కడే, కానీ ఆయనను వివిధ రూపాల్లో పూజిస్తారు. బ్రహ్మ సృష్టి, విష్ణువు పరిరక్షణ, శివుడు లయం. ఇవి ప్రకృతి యొక్క 3 శక్తులు. ఎందుకు ఈ ధర్మం ప్రత్యేకం? సనాతన ధర్మం ఎవరిని బలవంతం చేయదు. ఇది ప్రశ్నించడానికి, తెలుసుకోవడానికి, అనుభవించడానికి అవకాశం ఇస్తుంది. నమ్మకం కంటే అనుభవం ముఖ్యం, భయం కంటే జ్ఞానం ముఖ్యం. అందుకే ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే సనాతన ధర్మం ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇది మనిషిని మంచి మార్గంలో నడిపించే శాశ్వత సత్యం. స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.